ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రీల్స్లో వైరల్ అవుతుంది. సో ఈ విధంగా వీడియోతో మనం ఈ విధంగా ఇలాంటి మాస్ యాటిట్యూడ్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ వీడియో నేను క్రియేట్ చేసుకోవడానికి క్యాప్కట్ యాప్ యూజ్ చేయబోతున్నా. మీకు తెలిసిందే, క్యాప్కట్ యాప్ మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకోవాలని. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. సో సింపుల్గా VPN ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పమని అంటున్నారు చాలామంది. సింపుల్, VPN యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే అక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, సో దాంట్లో ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక వీడియోని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో మనకు నార్మల్గా ఈ విధంగా ఉంది. జస్ట్ ఒక 3 సెకండ్ వీడియో నార్మల్గా ఇది. సో ఫస్ట్గా నేను ఏం చేసుకుంటా అంటే ఈ విధంగా. సో మనం ఈ వీడియోని నార్మల్గా ఉంది కదా, ఈ వీడియో మనం స్మూత్గా స్లో మోషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేసుకుంటాను. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకుంటాను. దీని స్పీడ్ని 0.2x చేసుకుంటాను. ఇక్కడ మేక్ ఇట్ స్మూత్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఈ వీడియో యొక్క స్లో మోషన్ అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో వీడియో అనేది కొంచెం స్లో మోషన్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు వీడియో అనేది మనకు ఈ విధంగా చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాలి. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు స్టార్టింగ్లో దీంట్లో బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేద్దాం ఇక్కడ. సో మనకి ట్రెండింగ్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మనం సింపుల్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇందులో బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్, హెక్సాగోనల్ బ్లర్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ సూపర్ లార్జ్ ఎఫెక్ట్. సో ఈ విధంగా డిఫరెంట్ బ్లర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు సింపుల్గా నేను వచ్చేసి దీనికి ఇక్కడ ఈ బ్లరెడ్ లవ్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేయబోతున్నాను. సో ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం మనం యూనిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని అప్లై చేద్దాం మనం. సో ఇక్కడ జస్ట్ వెయిట్ చేయండి. ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ కాలేదు, డౌన్లోడ్ అయ్యి అది అప్లై అవుతుంది. జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేస్తే వచ్చేసింది ఇక్కడ. ఓకే, వీడియో అనేది ఈ విధంగా వచ్చేసింది. దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, బ్లర్ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హారిజాంటల్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా 0 చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు యాడ్ చేసుకొని ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకుంటే మనం సాంగ్కి తగ్గట్టుగా బీట్స్కి తగ్గట్టుగా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆడియో మీద క్లిక్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను సాంగ్ అండ్ వీడియోతో పాటు మీకు సాంగ్ కావాలంటే ఈ ప్రీవ్యూ వీడియో అండ్ ఇందులో ఉండే ఆడియోతో పాటు నేను ఒక సాంగ్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఆ వీడియో నుంచి సాంగ్ని మీరు తీసుకోండి. ఓకే, సో ఇక్కడ కింద మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోతో పాటు ఆడియో ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నా వీడియో నుంచి సౌండ్ని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆడియోని యాడ్ చేసుకున్నాను. వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకు. ఓకే, ఈ విధంగా సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్లో మనకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత దాని ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు నైట్ క్లబ్లో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో నుంచి మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ సాంగ్ అనేది మనకు క్లబ్ మిక్స్ లాగా అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో నుంచి సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ రిపీట్ షేక్ అనే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుందాం మనం. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని సో ఈ ఎఫెక్ట్ని మనం ఎంతవరకు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తాను. సో ఇంతవరకు తీసుకురావాలి ఎఫెక్ట్ని. ఓకే, ఇంతవరకు. ఓకే, ఎఫెక్ట్ని మనం ఇంతవరకు తీసుకోవచ్చు. ఈ విధంగా ఇంతవరకు తీసుకురావాలి మనం. ఓకే, ఆ మ్యూజిక్లో స్టాప్ వచ్చే విధంగా అంతవరకు తీసుకురావాలి ఇది. ఓకే, సో ఈ విధంగా తీసుకొచ్చాము. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో మనకు ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకు అన్ని బీట్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ బీట్స్కి తగ్గట్టుగా మనం ఇందులో షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని దీన్ని లాస్ట్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, సో లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత
ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సింపుల్గా లైట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంది. ఇక్కడ ఫ్లాష్ ఎల్వి అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాష్ ఎల్వి అని. ఓకే, సో ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు క్యాప్కట్ ప్రో వర్షన్ ఉంటుంది. ప్రో వర్షన్ మాత్రమే ఎఫెక్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. దానికి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇది వచ్చేసి ఎండ్ వరకు తీసుకురావాలి. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక సింపుల్గా ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఒక ఏదైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ అవుట్గ్లో బాడీ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇక్కడ బాడీ ఎఫెక్ట్ వచ్చేసి ఇది మనకు ఎన్వలపింగ్ లైట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు ఈ విధంగా వచ్చి ఓకే, టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయింది. ఆ సాంగ్ని డిలీట్ చేసుకుందాం. ఇక్కడ డిలీట్ చేసుకున్న తర్వాత టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. దాని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.